అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ దూరం, అవమానం తప్పదని ఆందోళనలతో గైర్హాజరు, సభలో బలం తగ్గడము మరో కారణం, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం. సో రాసి పెట్టుకోండి మిత్రులారా, ఆయనే అసెంబ్లీకి రాడు. ఆయన ఫామ్ హౌస్లే తాగి పడుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు ఆయనకు పట్టవు. కేసీఆర్ అనేవాడు ప్రజల కోసం మంచి చేసేటువంటి వ్యక్తి కాదు. కేవలం తనకు రాజ్యాధికారం ఉండాలి, తను ఆ సింహాసనం మీద కూర్చొని రాజుగా పరిపాలన చేయాలి తప్ప వేరే ఉద్దేశం లేదు. ప్రజలకు మంచి చేయాలన్నటువంటి సోయిలైనటువంటి చాతగాని పాలకుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆరే. కంతగనం నువ్వు మొగోడివి అయితే రా అంటే కూడా రానోడు, అసెంబ్లీకి రా దమ్ముంటే అంటే కూడా కనీసం భయపడతాను. రేవంత్ రెడ్డి అంటే లిటరల్గా పిషాబ్ పడతా ఉంది కేసీఆర్కి. ఒకవేళ నిజం పడతలేదంటే అసెంబ్లీకి రావాలి కదా. సరే పోనీ అసెంబ్లీ కాకపోయినా రాష్ట్ర బాగోగుల కోసం ఒక సీఎం, మాజీ సీఎం, ఇలా మనం ఒడిశాలో చూసినాం నవీన్ పట్నాయక్, ఇప్పుడు కొత్తగా అయినటువంటి సీఎం, ఆ విధంగా బయట ఎక్కడైనా చర్చలు పెట్టుకోండి, మీరు ప్రజాభవన్ లో కలవండి, రేవంత్ రెడ్డి ఇంటికి పోండి, లేదా మీ ఫామ్ హౌస్ కి రేవంత్ ఇన్వైట్ చేయండి. అప్పుడు ఆ రోజులలో అందరి ఫామ్ హౌస్ కే కదా మీరు పిలుచుకున్నది. ఇవాళ రాష్ట్ర రక్షణ, రాష్ట్ర పరిరక్షణ, రాష్ట్ర ఉద్యోగాలు, రాష్ట్ర యొక్క ఆదాయం చాలా ఇంపార్టెంట్. మీరు తెచ్చినటువంటి అప్పుల వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం వడ్డీలు కట్టలేని మూత ఎంత పెద్ద ఎత్తున పడతా ఉన్నది ఇలా రాష్ట్రం మీద. ఇవన్నీ తగ్గించాలంటే సీఎం, మాజీ సీఎం అట్లీస్ట్ అసెంబ్లీలో చేత కాకపోతే ఏదో చోట కానిముచ్చట, వీళ్ళిద్దరు కలవడం కానిముచ్చట, అది మనం అనుకోవడం భ్రమ తప్ప ఏం. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునేటువంటి వ్యక్తికి ఇంతకంటే రిక్వెస్ట్ చేసేది అయితే ఏం లేదన్న. ఆత్మహత్య చేసుకుంటున్న లాయర్ కు లావణ్య మెసేజ్, రాజధాని మోసం చేసిన ఆవేదన, డయల్ 100 కు సమాచారం ఇచ్చిన లాయర్, ఆమెను రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చిన నార్సింగ్ పోలీసులు అంట. అంటే ఆమె ఆత్మహత్య చేసుకునే స్థాయి దాకా పోయిందంటే దీంట్లో 2 అంశాలు. ఒకటి, మొరాలిటీ దెబ్బ తీసే విధంగా ఆమె మీద పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్. కొన్ని యూట్యూబ్ ఛానల్ కి రిక్వెస్ట్ చేసేది కూడా ఇది ఒకటి ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా. ఆమెను ఎంత డీఫేమ్ చేయాలో చేస్తా ఉన్నారు. లావణ్య గురించి చాలా మందికి తెలియదేమో, ఆ అమ్మాయి 2 సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయింది.